ఏమండి, ఆ చింతకాయల్ని చూసారా? వాటిని కోసివ్వండి. అవి చాలా ఎత్తులో ఉన్నాయి నిత్య. ఎగిరి అందుకోండి. పచ్చిగా ఉన్నాయి, ఒగరుగా ఉంటాయి. ఎలా ఉంటాయి మీకెందుకండి? తినేదాన్ని నేను. ప్లీజ్ అండి, కోసివ్వండి. ప్లీజ్ ప్లీజ్ అండి. చారి గారు, ఎందుకు నవ్వుతున్నారు? చింతకాయ కావాలని సార్ను మీరు అడిగే తీరు చూస్తుంటే అలనాడు పన్నసాలలో సీతమ్మ బంగారు జింక కావాలని రాములు వారిని అడిగినట్టు ఉందండి. ఊరుకోవే చారి, నువ్వేదో ఆ సీతారాములతో కలిసి ట్రావెల్ చేసినట్టు ప్రతిదానికి రామాయణాన్ని రిఫరెన్స్ తీసుకొస్తావు. ఏమండి, నాకు చింతకాయ కోసిస్తారా లేదా? నెల తప్పినమ్మాయి పుల్లగా తినాలని కోరినట్టు నీకు ఆ చింతకాయలు తినాలని కోరికెట్టి నిత్య. జైలు నుంచి బయటకు వెళ్ళాక అప్పుడైనా అడగాలి కదా. అప్పుడు అడగాలి అంటే ఇప్పుడు ఇప్పుడు జరగాలి కదా. రామా, ఏమైంది చారి? నేను ఇక్కడే ఉన్నాను స్వామి. నా ముందే మీరు భారతం మాట్లాడుతున్నారు. కొన్ని వినాలి, కొన్ని వినకూడదు చారి. ఒకవేళ విన్నట్టు వదిలేయాలి. ఏమండి, ముందు మీరు నాకు చింతకాయ కోసివ్వండి. ఓకే బంగారం, ఓకే. 1 minute. లాభం లేదు నిత్య, నువ్వు ఇలారా. ఎందుకండి? నేను నిన్ను ఎత్తుకుంటాను, ఆ కాయలు నువ్వే కోసుకో, ఓకేనా? ఏంటి, ఈ వంకతో నన్ను హక్ చేసుకుందావనా? నీకు చింతకాయ కావాలా లేక నా ఉద్దేశం కావాలా? నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం మీరొచ్చారు? మీరు మా బ్యాంకుకు రావడం మా అదృష్టం. ఫోన్ చేసి ఉంటే మా స్టాఫ్ను మీ ఆఫీస్కి పంపించేవాడిని కదా మేడం. రండి మేడం, కూర్చోండి. ఇట్స్ ఓకే అండి. చెప్పండి మేడం, ఏం కావాలి? చిన్న ఫేవర్ కావాలి. చెప్పండి మేడం. సారీ మేడం, అది రిస్క్ అవుతుంది. ఏ రిస్క్ వచ్చినా నేను చూసుకుంటాను. డూ వాట్ ఐ సే. ఓకే మేడం, గివ్ మీ 5 minutes. బాబు, మేడం అయిపోయిందా? అయిపోయింది మేడం. నమస్తే సార్. కూర్చో ప్రసాద్. చెప్పండి సార్. గచ్చిబౌలి ఏటీఎంది సీసీ ఫుటేజ్ది. అలాగే సార్. అందులో ఈ మార్నింగ్ 10 to 11 మధ్యలో ఉన్న సీసీ ఫుటేజ్ డిలీట్ చేయి. సార్, డూ వాట్ ఐ సే. ఓకే సార్. తెచ్చారా? సారీ మేడం, ఏమైంది? కెమెరా ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదు మేడం. ఎందుకు? కొన్నిసార్లు ఏటీఎం సెంటర్లు దొంగతనం చేసే దొంగలు కెమెరాలు పనిచేయకుండా జామర్స్ పెట్టుంటారు మేడం. అలా జరిగిందేమో మేడం. షిట్, ఇప్పుడెలా? ఆ ఏటీఎం దగ్గర మాటు వేసి మల్లికను పట్టుకోవాలేమో. మళ్ళీ అది ఎప్పుడొస్తుంది?
మేడం ఇందాక మీ మదర్ ఈ బ్యాంక్ వచ్చి వెళ్ళారు. వాట్? మా మామ్ ఇక్కడికి వచ్చిందా? ఎందుకు? తెలీదు మేడం, మా మేనేజర్ గారితో ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? సరిగా వినపడలేదు మేడం. ఏమిటి సార్, మేడం గారు వండి వడ్డించే కమ్మటి భోజనం తినబోతున్నామనే ఆనందంతో ఆనంద బాష్పాలు వదులుతున్నారా? చారీ, ఇది నీకు ఆనంద బాష్పాలా కనిపిస్తున్నాయా? మరి కాదా సార్? ఆనియన్ బాష్పాలు చారీ. నీ మేడంతో ఏ ముహూర్తాన ప్రేమ మొదలైందో ఈ ఆనియన్స్ కటింగ్ కంటిన్యూ అయిపోయించారి. ఇగో నువ్వేమో సేఫ్గా టమాటాలు ఇచ్చుకున్నావు. ఇగో నా పాలిటీ ఆనియన్స్ పడేసింది మేడం. నీపై ఉన్న జాలి కూడా నాపై లేదంటయ్యా. ఊరుకోండి సార్, కళ్ళున్న వాళ్ళకే కన్నీళ్ళు వస్తాయి, కత్తులు కఠార్లు రావు. చారీ, నాపై సెంటిమెంట్ చూపిస్తావా లేక సెటైర్ లేస్తున్నావా? చారి గారు, ఆ మేడం, ఆనియన్స్ కట్ చేయడం అయిపోయిందా? ఆ, టమాటాలు తరిగేవాడిని ఆనియన్స్ గురించి అడుగుతుంది. ఎటకారం. లేదు సార్, మీరంటే మేడం గారికి మమకారం. ఉల్లిపాయలు కోయించి ఏడిపిస్తుందయ్యా. ఇంకెక్కడ మోకారమయ్యా, జస్ట్ కారం. ఆ, మీరు జైలు భోజనం తినలేకపోతున్నారనే కదా కావాలనే మేడం గారు కిచెన్ డ్యూటీ వేయించుకుని కష్టపడి వంట చేస్తున్నారు. కష్టం తను మాత్రమేనా? ఏం మేం చేయట్లేదా? కనబడట్లేదా? ఆ, ఆ, చారి గారు, ఆ మేడం, చెప్పిన పని చేయకుండా ఏంటి ఉల్లిపాయ టొమాటో మీటింగు? చారి గారు, గుమ్మడికాయ కోయమని నన్ను కోసారా? ఆ, మన గుండు వెధవలు కోయమని చెప్పారండి, ఎర్ర కోసారా? ఒరే 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 ఒరే, మీ బట్ట పొరాలు తగలయ్యా. మీకు నేను ఏం చెప్పాను, మీరు ఏం చేస్తున్నారా? నేను మిమ్మల్ని ముక్కలు చేయమన్నాను రా, మర్డర్ చేయమనలేదు. అంతేలే, పులి ముందు మేకలు పెడితే పూజ చేస్తుందా, పలహారం చేసుకునే తింటుంది. మీ తప్పేమీ లేదురా, తప్పంతా నాది. ఒరే, మీరు రాక్షస నవ్వులు తాగలయ్యా, కనీసం ఆ కరివేపాకు రెమ్మలైనా తురిమి తగలడండి. మీరు కాస్త ఆగండి మేడం, ఇంకెక్కడ బేరం తగలేదు. ఇదిగో మీ అమ్మగారిని 50 లక్షలు అడుగుతుంటే డబ్బులు లేవంటున్నారు. నేను 1 కోటి రూపాయలు ఇస్తాను. ఆ నిజాలేంటో చెప్పు. బేబీ, వాడేదో వాగుతున్నాడు. రే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే షూట్ చేసి చంపేస్తాను. చంపండి, కన్న కూతుర్ని చంపాలనుకుంటే మీకు నేను లెక్క. వాట్? మా మామ్ నన్ను చంపాలనుకుంటుందా? మిమ్మల్ని కదండి, మీలా ఉన్న ఆ మంగనే. అది మా మామ్ కూతురేంటి? ఈ తులసి కూతురు కదా. కాదు, మంగ ఈ తులసి కూతురు కాదు. రే, వెళ్తావా చస్తావా? అబ్బులు, నీకు బ్లాంక్ చెక్ ఇస్తాను. నీకిష్టం వచ్చినంత అమౌంట్ రాసుకో. నీకు తెలిసిన నిజాలేంటో చెప్పు. అవునా మేడం, అయితే మొత్తం కక్కేస్తాను. ఆ మంగ ఎవరో కాదు, మీతో పాటు కలిసి పుట్టిన మీ అమ్మ కూతురు. మీ ఇద్దరు కవలలు. చిన్నప్పుడు ఇదిగో ఈ తులసే మీ ఇద్దరిని ఏర్చేసి మంగని తీసుకెళ్లి పెంచింది. ఇప్పుడు ఇది మీ అమ్మకు నిజం చెప్పి మంగను మీ అమ్మను కలిపింది. మంగ శాపంతో చచ్చిపోకుండా
మీ అమ్మాయి కాపాడాలనుకుంటుంది. అందుకే జైని కావాలనే జైలుకి పంపించి నిన్ను జైని విడదీసింది. ఏంటి మా వీడు చెప్పేది నిజమేనా? అది బేబీ సే yes or no. నిజమే బేబీ. అవునమ్మా, మంగ నువ్వు కవలలు. మంగ నీతో కలిసి రక్తం పంచుకుని పుట్టిన నీ చెల్లెలు. ఆ అడుక్కు తినేది నాకు సిస్టర్ ఏంటి? హలో, ఎవరు? ఎవరా? నెంబర్ గుర్తులేదా లేక నేను గుర్తులేదా మేడం? అబ్బులు, ఓ గుర్తున్నానన్నమాట. ఎందుకు ఫోన్ చేశావు? ఈ అబ్బులు కానీ డబ్బులు కావాలి. ఇచ్చానుగా. అది మీరు చెప్పిన పని చేసినందుకు శాలరీ. ఇప్పుడు అడుగుతుందే సెటిల్మెంట్. సెటిల్మెంట్ ఏంటి? మరి నేను కూడా బతకాలి కదా మేడం. మీరేమో మీ ఇద్దరు కూతుర్లు బతకాలనుకుంటున్నారు. ఇద్దరు కూతుళ్ళేంటి? మేడం నాకంతా తెలుసు మేడం. మంగ మీ కూతురే అని. ఈ నిజం నిత్యకు తెలియకుండా దాస్తున్నారని, ఇంకా ఆ జై గారిని జైలుకి పంపింది మీరే అని. ఈ నిజాలన్నింటికి ఎలకడితే నేను సైలెంట్గా మా ఊరు వెళ్ళిపోతా. ఇవ్వనంటే నిత్య దగ్గరికి వెళ్తా. ఏది బెటరో మీరే డిసైడ్ చేసుకోండి. ఏంటి మేడం, డబ్బులు మీరు ఇస్తారా లేక మీ కూతురు దగ్గర తీసుకోమంటారా? నేనే ఇస్తాను. థ్యాంక్స్. ఏం ఆలోచిస్తున్నారండి? ఆకాశంలో వెన్నెలు కురిపిస్తూ ఆ జాబిల్లి, నా పక్కన ప్రేమను కురిపిస్తూ నువ్వు. ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది నిత్య. ఏంటి ఈ జైల్లోనా? జైలని నీకు గుర్తుంది. నువ్వు నా పక్కనుంటే అన్నీ మర్చిపోయి నీ పక్కనే ఉండిపోవాలని నిత్య. కష్టం సార్. సారీ, మమ్మల్ని డిస్టర్బ్ చేయడం తప్ప నీకు వేరే పని లేదా? సారీ సార్, అందరినీ సెల్లోకి రమ్మంటున్నారండి. మేం రామయ్య, ఎక్కడే ఉంటాం. అలా అంటే ఎలాగండి? ఆ జంబో జట్టు వాటిని గాడు ఒప్పుకోడు. పైగా నల్ల రాక్షసి జైలని తెలిస్తే మీద పడి కరిసేస్తుంది. అదంతా నాకు తెలీదయ్యా. మీ మేడంతో కలిసి అలా బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తినాలని ఉంది. మహాప్రభో, సాధ్యమయ్యే కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి. అంటే జైల్లోంచి బయటకు వెళ్లి ఐస్ క్రీమ్ తినడం అసాధ్యం అంటారా చారి గారు? తమరికి అన్నీ తెలుసమ్మా. ఎదిగోండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ సారు నేను బయటికి వెళ్లి ఐస్ క్రీమ్ తినొస్తాం. వార్డన్ని జ్యువెలర్ని మీరే మేనేజ్ చేయాలి. పదండి శ్రీవారు, పదండి. ఇదేంటి సీరియస్ తీసుకుంది?
ఏ నేనేదో సరదాగా అన్నాను. మీరు ఎలా అన్నా ఈ జైలుకి వచ్చాక మొట్టమొదటిసారి మీరు నాతో కలిసి ఐస్ క్రీమ్ తినాలనుంది అన్నారు. మీ కోరిక నెరవేర్చడం నా ధర్మం. ఇదేమి మన ఆఫీస్ కాదు మేడం. నేను ఎలా వార్డెన్ని జైలర్ని మేనేజ్ చేయగలుగుతాను? ఆ తిప్పలేవో మీరే పడండి. సరే మనం బయటికి ఎలా వెళ్తాం? గోడ దూకి వెళ్తాం. అంత పెద్ద గోడ ఎలా దూకుతాం? ఎంత పెద్ద గోడ అయినా ఆవిడ అవలేలాగా దూకేస్తారు సార్. వామ్మో నా వల్ల కాదు. ముందు నేను దూకుతాను, నన్ను చూసి మీరు వచ్చేయండి. రండి, ఏ వద్దు నిత్యం. మనం ఐస్ క్రీమ్ తింటున్నాం అంతే. రండి రండి. సరే వద్దు నిత్య, ఈ గోల్డ్ ఎక్కడ మనకి ప్రాక్టీస్ రండి. రండి రండి. చూసావు కదా. ఏమండి, ఈ రింగ్ ఉంది కదా, ఇది ఇచ్చేస్తే ఐస్ క్రీమ్ బండే వస్తుంది. అది మన ఎంగేజ్మెంట్ రింగ్ నిత్య. అయితే ఏంటి, ఐస్ క్రీమ్ తినాలన్న మీ ఆశ తీరుతుంది కదా. ఒక తీపి జ్ఞాపకం పోగొట్టుకున్నట్టు అవుతుంది కదా. జైలు నుంచి వచ్చాక ఇలాంటివి ఎన్నైనా కొనుక్కోవచ్చు కదా. 1000 కోట్ల కంటే ఎక్కువ ఈ రింగ్ వదులుకోలేను. అలా అనుకుంటే తెల్లారిపోతుంది. ఏం చేద్దాం? మ్మ్. ఏ నిత్య, ఆ? ఎక్కడికి? 5 నిమిషాలు మీరు ఇక్కడే ఉండండి. నమస్తే అన్నా. నమస్తే. మీ కార్ బాగా దుమ్ము పట్టిందే. అవును, వాటర్ సర్వీసింగ్ ఇవ్వాలి. కారులో వాటర్ ఉందానా? ఎందుకు? నేను వాటర్ సర్వీసింగ్ చేస్తానన్నా. ఇప్పుడు చూడండి అన్నా, కొత్త కార్లా తలతలాడిపోతుంది. అన్నా, కష్టపడి కారు తుడిచాను కదా, ఒక 20 రూపీస్ ఇస్తారా? ట్వంటీ కాదు, 100 తీసుకో బ్రదర్. ఇదిగో. థ్యాంక్స్ అన్నా. మీ పిల్లలు చాలా బాగున్నారు. బాయ్ బాబు. 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. అది భయ్యా, ఇదిగో చేంజ్. రాత్రిపూట చల్లో కష్టపడుతున్నాం, నువ్వే ఉంచుకో. థ్యాంక్ యూ భయ్యా. ఏమండి, ఐస్ క్రీమ్.
బయటపడిందా? నాకోసం నువ్వు ఏమైనా చేస్తావా నిత్య? నేను సరదాగా అన్న చిన్న మాటని సీరియస్గా తీసుకుని ఇంత చేస్తున్నావే, ఎలా సాధ్యమవుతుంది నీకు? నీ హోదా, నీ వ్యక్తిత్వం, నీ ఆత్మాభిమానం అన్నీ పక్కన పెట్టి నా కోసం ఆ కారు తుడిచి కూలి పని చేసి ఐస్ క్రీమ్ కొన్నావు. నాకు మీరు ముఖ్యమండి, నేను కాదు. నా వ్యక్తిత్వం, ఆత్మాభిమానం అన్నీ మీకోసమే, మీ ప్రేమ కోసమే తప్ప నా కోసం కాదు. నోరు తెరిచి మీరు అడిగిన చిన్ని కోరికను కూడా తీర్చకపోతే ఇక నేనెందుకు? మీకోసం ప్రాణమైనా ఇవ్వాలనుందండి. ఈ జీవితం మీకేనండి. పసుపు తాడు ఒకటే మా భాగ్యమై. ఇందాక బాలకోటున్న కోటీశ్వరుడు చేతిలో 10 రూపాయలు లెక్క నడి రోడ్డు పైన నించున్నారని నన్ను అన్నావు కదా, అది అబద్ధం. వెలకట్టని సంపద నీ రూపంలో నాతో ఉంది. నువ్వు నా పక్కనుంటే నేను ప్రపంచాన్ని కొనగలిగే అంత కోటీశ్వరుడిని. అదేంటి ఇప్పుడు నాకు వేడుకోలు చెప్తున్నారు? నన్ను పైకితో ఏమండి, నా భుజాల పైన కాళ్ళు పెట్టి ఎక్కండి. ఇలా కాదు, అడవిలో నిన్ను మంచెక్కించాను చూడు, అలా. నన్ను లాగండి. ఏమైంది? ఇంటికి వెళ్ళితే ఎందుకు? నేను లోనికి రావద్దా? వద్దు, రేపు నేనే బయటకు వస్తాను కదా. రేపు కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్. ఇప్పుడు నువ్వు నాతో లోపలికి వస్తే రేపు బయటికి రావడం కష్టం. అందుకే ఎవరు చూడకముందే ఇప్పుడే వెళ్ళిపో. ఇది తొండి మోసం. ఎందుక ఫస్ట్ మీరే వెళ్తానన్నారు? లేకపోతే నిన్ను ఒప్పించడం కష్టం కదా. ఇప్పుడు మాత్రం ఒప్పుకుంటాననుకున్నారా? ఈ గోడ ఎలా దుక్కాలో నాకు బాగా తెలుసు. ప్లీజ్ నిత్య, ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్నావు కదా, అచ్చాలు. అది కాక రేపు కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందేమో, నువ్వు బయట ఉండడమే బెటర్. అవునండి, మామ్ మీకు అనుకూలంగా సాక్ష్యం సంపాదించిందో లేదో నేను కనుక్కోవాలి. ఆ మల్లిక ఎక్కడుందో తెలుసుకోవాలి. నేను వెళ్ళి ఆ పని చేస్తాను. గుడ్. మన లాయర్స్తో కూడా ఒకసారి మాట్లాడు. మా వాళ్ళకి ధైర్యం చెప్పు. అలాగేనండి, మీరు జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్తగా ఇంటికెళ్ళు. బాయ్ నిత్య. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి, దాగుడు మూతల దండాకోరు, ఎక్కడి దొంగలక్కడే గప్చుప్. దొంగ దొరికేసింది, దొంగ దొరికేసింది. మామ్, నువ్వే దొంగ. ఏంటి బేబీ ఇది? గేమ్ మామ్, దాగుడు మూతల ఆట. ఈ ఆటలో నువ్వు ఆ
అడ్డంగా దొరికేశావు. ఈ టైంలో ఇవేం ఆటలు బేబీ? దొంగ దొరకాలి అంటే ఆట ఆడాలి కదా మామ్. వాట్ యు మీన్ బేబీ? ఎక్కడికెళ్ళొస్తున్నావు మామ్? అది అది మన గెస్ట్ హౌస్ కా? చూశాను, మల్లిక గెస్ట్ హౌస్ లో ఉందనగానే నువ్వు హడావిడి పడుతూ వెళ్ళటం, గెస్ట్ హౌస్ అంతా వెతకటం అంతా చూశాను. అంటే బేబీ అది తప్పే ఉంది మామ్. మల్లిక దొరికితే దాని జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్లి పోలీసులకు సరెండర్ చేసి జైని జైలు నుంచి విడిపించొచ్చు కదా. జై విడుదల కోసం నేనెంత తాపత్రయపడుతున్నానో నువ్వు అంతే తపన పడుతున్నావని ఈ నైట్తో నాకు అర్థమైంది మామ్. తపన పడకుండా ఎలా ఉంటాను బేబీ? జై ఏమైనా పరాయివాడా? అవును, మంగ మొగుడు. అదే మామ్, మంగతో 3 రాత్రులు అయిపోయాక నా మొగుడు అంటే నీ అల్లుడు. అత్తగా ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టకపోతే ఎలా? రేపే ఫైనల్ హియరింగ్ మామ్. జై రిలీజ్ కు ఎలాంటి ఏర్పాట్లు చేశావు? మన లాయర్స్ తో మాట్లాడాను బేబీ. జై బయటికి రాకుండా ఉండాలనా? బేబీ అదే, జైని బయటికి ఎలా రప్పించాలా అనా?